అంతము కానిది యేసయ్య రాజ్యము, అది నూతన యెరూషలేము. దానికి మార్గము అరణ్య జీవితమే, దానికి గుమ్మములు అపోస్తుల బోధయే. ఆ పరదేశం చెరుట కొరకు అనుభవిస్తాను ఎన్ని శ్రమలైన, నా యేసుతో కలిసి అడుగు పెడతాను ఆ పరదేశములు. సాగిపోతున్న నా యేసుతోనే. ప్రైజ్ ది లార్డ్. ప్రభువునందు దేవుని బిడ్డలారా, ఈరోజు అనేక రకాలుగా క్రీస్తు కోసము శ్రమ పడుతున్న వారులారా, అనేక రకాలుగా మీరు అవమానాలు పొందుతున్నారా? మీరు మరి క్రీస్తుకు ఎలపట ఉన్నవారు మరి అజ్ఞానం అనే అంధకారం అనే చీకటిలో ఉండి నిజమైన వెలుగులో లేని వారి చేత బాధింపబడుతున్నారా? మరి మరి అలాంటి వ్యక్తులు ఎవరు ఉన్నా సరే వారికి ఆదరణ కలిగించినట్లుగాను, ఇంకా క్రీస్తుకి వెలపట్టు ఉన్నవారు, సంఘమునకు వెలపట్టు ఉన్నవారు, యేసు ప్రభు వారిని వెరగకుండా ఇంకా ఉన్నవారు, ఈ రాధా మనోహర దాసు, సెనజీరి స్వామి గారు, ఇంకా కరుణాకర సుగన, లలిత కుమారు, బోకర లలిత కుమారు, ఇంకా సభ్య సమాజములో ఉన్నవారు, వారందరూ కూడా గుర్తించాలి. ఎందుకనగా అందరూ అనుకుంటున్నారు, ఏదో పూర్వకాలాల నుంచి వింటున్నాము, పూర్వకాలాల నుంచి ఆ క్రైస్తవులు చెప్తూ ఉన్నారు, మరి యేసు ప్రభు వారి యొక్క ఆ రాక జరగబోతుంది, రెండవ రాకడ సమీపంగా ఉంది, ఆయన రాబోతున్నాడు, ఆయన వస్తూ ఉంటున్నాడు అంటున్నారు. కానీ పూర్వకాలాల నుండి ఆకాశములు అలాగనే ఉన్నవి, భూమి అలాగనే ఉంది. మరి యేసు ప్రభు వారు వస్తాడు అన్నాడు, కానీ ఆయన రావట్లేదు. మరి మనం ఇష్టం వచ్చినట్లు బతుకుదాము, ఎవరి మనసుకు దోసినట్లుగా జీవించబడదాం అని రకరకాలుగా అభిప్రాయాలు కలవు. ఇవన్నీ కూడా అలాగ ఉంచితే ఈ లోక సంబంధులుగా ఉన్నవారు ఏమండి, దేవుని ప్రజలకి వ్యతిరేకంగా దూషించటము, రకరకాలుగా మాట్లాడటము, దైవజనుల్ని తోలనాటము, సంఘముల మీద దాడులు చేయటము, ఏమండి దేవుని ప్రజల మీద దూషించటము, వారి నోటుకొచ్చినట్లుగా ప్రలోభాలు పలకటము, ఈ రీతిగా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నవి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మరి క్రీస్తు యేసు రక్తము చేత ఇలువబెట్టి కొనబడిన ప్రజల మీద, మరి అజ్ఞానం అనే అంధకారం అనే చీకటిలో ఉన్న చాలా మంది ఈరోజు సువార్తని అడ్డగిస్తూ ఉన్నారు. రాజ్యాంగములో ఉన్న మరి పొందుపర్చిన రాజ్యాంగంలో ఉన్న హక్కులన్నీ కూడా వాక్కు స్వాతంత్రమును, మతశేష్య స్వతంత్ర హక్కులని ఇస్తూ ఉన్నారు, తునీకరిస్తూ ఉన్నారు. ఈయన ఎవరయ్యా అంటే దేవుని సువార్తని అడ్డగిస్తున్న వారందరికీ ఈ యొక్క
మాట వర్తిస్తుంది. ఏమండి, దేవుని ప్రజలు క్రీస్తు ప్రేమ తత్వమును వారు రుచి చూశారు కనుకనే వారి యొక్క జీవితాలు యేసు ప్రభువు వారి యొక్క త్యాగమును బట్టి అంతము లేని ఆయన రాజ్యము స్థిరమైనది గనుక తన పిల్లలు తెలుసుకున్నారు గనుక ఆ యొక్క ప్రేమ తత్వమును స్వార్థ రూపములో ప్రకటిస్తూ ఉంటే ఈనాడు మరి చాలా మంది అజ్ఞానం అనే అంధకారం అనే చీకటిలో ఉన్నవారు అంటారు, మీకు పర్మిషన్ ఉందా? పర్మిషన్ ఉందా? దేనికి పర్మిషన్ కావాలి? ఏమండి, ఒక మంచి మాట చెప్పటానికి పర్మిషన్ ఎందుకు అవసరము? ఏదన్నా ఈనాడు దేశములో అనేక ప్రజలని చెరిపి వేస్తున్న మరి చాలా ఉన్నవి, వాటికి పర్మిషన్లు ఉన్నాయి. కానీ క్రీస్తు ప్రేమని మంచి మార్గమును ప్రకటించుకోవటానికి పర్మిషన్ కావాలని అడుగుతున్నారు. ఇలా పర్మిషన్ ఉందా అనేవాళ్ళు, ఏమండి నేను ఒక మాట అడుగుతాను, ఈనాడు మనుషుడు తన యొక్క స్వలాభానికి ఈనాడు నిర్దాక్షిణ్యంగా కళ్ళ ముందరే నశించిపోతున్న మనుషులని పట్టించుకోలేని పరిస్థితి. నేనంటాను, నిజమోనికి ఒక మంచి మార్గానికి పర్మిషన్ అవసరం లేదు. ఎందుకంటే మీరు మోక్షానికి చేర్చబడాలి అని, క్రీస్తు యేసు ప్రేమ తత్వమును మీరు ఎరగాలని, తెలుసుకోవాలని, మరి ఈనాడు దేవుని ప్రజలుగా దేవుని బిడ్డలుగా ఉన్న వ్యక్తులుగా వారు నమ్ముకున్న ఆ సత్యమును ప్రకటించడానికి పర్మిషన్ అవసరం లేదండి. మరి పర్మిషన్ దేనికి కావాలి? మనుషులని నయవంచనతోనూ మనుషుల యొక్క శరీరం మీద వ్యాపారం చేసే వారికి పర్మిషన్ కావాలి. ఈనాడు బార్ షాపుల ద్వారాగా పచ్చని కాపరాలు, పచ్చని సంసారాలు అగోగతి పాలైపోతున్నాయి. సభ్య సమాజంలో అనేక రకాలుగా మాదిక ద్రవ్యాల చేత ఏమండి మనుషుడు నాశనమైపోతున్నాడు. అనేక రకాలైన బలహీనతల నుండి అనేక రకాలుగా ఒకప్పుడు భయంకరంగా త్రాగుబోతులు ఈనాడు క్రీస్తు ప్రేమ తత్వమును బట్టి, యేసు ప్రభు వారి యొక్క త్యాగమును బట్టి, ఆయన చెప్పిన మార్గమును బట్టి ఈనాడు ఎంతో మంది సాక్ష్యం ఇస్తున్నారు. ఒకప్పుడు మేము భయంకరమైన త్రాగుడనే బలహీనతలో ఉన్నాము, కానీ ఈ రోజున మేము ఇలాగా మారటానికి మార్చబట్టానికి కారణం ఎవరు అంటే ఇక ఎవరో కాదు, మమ్మల్ని ప్రేమించి మా కోసము బలైన ఆ యొక్క ప్రభువైన యేసుక్రీస్తు వారి మా కొరకు వచ్చి ప్రాణం పెట్టిన ఆ ప్రాణేశ్వరుడి యొక్క ఆ త్యాగమును బట్టి మేము తెలుసుకున్నాము. ఆ సత్యమై ఉన్న భగవంతుణ్ణి మేము నమ్ముకున్నాము, మా జీవితాలు చక్కబెట్టుకున్నాము. ఇదిగో మేమే దానికి సాక్ష్యము అని గ్రామాలలో, ఓలల్లో, దేశాలలో ఈనాడు క్రీస్తు ప్రేమని ప్రకటిస్తూ ఉంటే వారి యొక్క సాక్ష్యములే మీకు మాదిరి. ఇక ఎవరో ఎందుకు, కళ్ళ ముందరే ఒకప్పుడు వారి జీవితం మీరు చూశారు. ఈనాడు క్రీస్తు యేసు త్యాగమును బట్టి ఈనాడు
మీకు సాక్షిగా వాళ్ళు మీ ఎదుటే ఉన్నారు. ఈనాడు భయంకరమైన త్రాగుబోతులు మారిపోయారు. ఏమండి, ఊళ్ళల్లో, గ్రామాలలో, మరి ప్రపంచవ్యాప్తంగా పర్మిషన్లు లేకుండా ఇచ్చలవిడిగా బిజినెస్లు చేస్తున్న చాలా మంది ఉన్నాయి. అయినా వారిని అడగరు. అంటే పొరుగువారు క్షేమము మీకు అవసరం లేదు. దేవుని ప్రజలుగా, దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలుగా వారు తెలుసుకున్న ఆ సత్యమును మంచి మార్గములోకి నడిపించటానికి మాత్రము వారికి పర్మిషన్ కావాలి. ఇచ్చలవిడిగా వ్యాపారాలు లబ్ధి పొందుతును మనుషుని యొక్క రక్త మాంసముల మీద వ్యాపారం చేస్తున్న వాటికి మాత్రము పర్మిషన్లు మీరు అడగరు. ఏమండి, సభ్య సమాజమా, నా భారతదేశ ప్రజలారా, ఆలోచించండి. క్రీస్తు ప్రేమ తత్వమును ప్రకటించడానికి పర్మిషన్ అడుగుతున్నారు. నేను అడుగుతాను, నశించిపోతున్న వారి కోసము క్రీస్తు మార్గంగా ఆయన త్యాగములు బట్టి ఈరోజు ఎంతో మంది వారి యొక్క కుటుంబాలని రక్షించుకోవటమే కాకుండా అనేక కుటుంబాలని కాపాడుతూ ఉన్నారు క్రీస్తు యేసు సువార్తను బట్టి. ఈరోజు చాలా మంది బార్ షాపుల గురించి అడగట్లేదు, నశించిపోతున్న వారి గురించి అడగట్లేదు, నశించిపోతున్న మనుషుల కోసము ప్రార్థనలు లేవు ఒక క్రైస్తవులు తప్పితే. యేసు క్రీస్తుని నమ్ముకున్న వారు తప్పితే నశించిపోతున్న నా భారతదేశాన్ని కాపాడవా, మా దేశ ప్రజలను రక్షించవా అని ఒక క్రైస్తవులు తప్పితే ఇక తక్కిన వారు ఎవరు కూడా, దేశ క్షేమం కోరిన వారు ఎవరు లేరు ఒక క్రైస్తవులు తప్పితే. యేసు ప్రభువుని నమ్ముకున్న వారు తప్పితే. ఏమండి, అవమానాలకి, నిందలకు, రకరకాలైన పరిస్థితులు వచ్చినప్పటికీ వారు ఎనుదీయక ఏసే శ్వాసగా, ఏసే ఊపిరిగా, ఏసే ధ్యేయంగా ముందుకు పోతూ ఉన్నారు. ఎవరో తెలుసా? మిమ్మల్ని ప్రేమించి మీరు తిరుగుబాడితే వాడు తిరగబడలేరా? ఏమండి, మీకైనా నోళ్ళు ఉన్నవి? యేసు ప్రభువుని నమ్ముకున్న వారికి నోళ్ళు లేవా? మీకు తెలియదు వారి గురించి. ఒకప్పుడు వారి యొక్క జీవితాలను చూస్తే భయంకరమైన రౌడీ స్పీటర్లుగా ఉన్నవారు ఈరోజు క్రీస్తు ప్రేమను వెరిగి ఆ యొక్క రౌడీజాన్ని అంతా కూడా పక్కన పెట్టి ఈనాడు నసరైట్లు మారిపోతున్నారు, మాంత్రికులు మారిపోయారు. మాంత్రికులు తెలుసుకున్నారు, నసరైట్లు తెలుసుకున్నారు, రౌడీ స్పీటర్లుగా ఉన్నవారు తెలుసుకున్నారు యేసే నిజదేవుడని, ఆయన ప్రేమతత్వమును ప్రకటించాలి అని ఈరోజు ప్రకటిస్తూ ఉన్నారు. ప్రేమైన నా సమాజమా, ఇంకను అజ్ఞానం అనే, అంధకారం అనే చీకటిలో ఉన్న ప్రేమైన సమాజంలో ఉన్న వారందరి కోసము క్రీస్తు ప్రేమ తత్వమును మీకు తెలియజేయటానికి పర్మిషన్ ఎందుకండి? ఆర్టికల్ 25, ఆర్టికల్ 26, ఆర్టికల్ 28, ఆర్టికల్ 27, ఆర్టికల్ ఇలాగ చెప్పుకుంటూ పోతే మత స్వాతంత్ర హక్కులు రాజ్యాంగంలో ఉన్నాయి. వాటన్నిటిని ఉల్లంఘిస్తున్న వారు ఎవరో తెలుసా? ఇంకను అజ్ఞానం అనే, అంధకారం అనే చీకటిలో ఉండి నిజమైన వెలుగు దగ్గరికి రాలేకపోతున్నారు. అదుగో ఆ ఎలుగే శరీరధారి మనందరి కోసము మనిషి కుమారుడిగా భూమి మీదకు వచ్చాడు. ఇక ఒక చిన్న మాట, ఒక వచనం మీకు తెలియజేస్తాను. ఎవరికంటే క్రీస్తు ప్రేమ తత్వమును తెలిపించటానికి తహతపలాడుతూ సువార్తను ప్రకటిస్తూ ఉన్నవారులారా, మీకోసము ఈ వచనం ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనములో, ఇదిగో వచ్చువాడు త్వరగా రాబోతున్నాడు, వాని క్రియ చొప్పున ఆయన వద్ద జీతం ఉన్నదట. జీతం మీ యొక్క ప్రయాసకి ప్రతిఫలము ఉన్నది. మీకోసము బహుమానాలు ఉన్నవి. వాని క్రియ చొప్పున జీతము వాని వద్ద, వాని క్రియ చొప్పున వారికి ఇవ్వటానికి
ప్రభువు వద్ద ఉన్నది అంటాడు. అన్యాయం చేయని వాణ్ణి అన్యాయం చేయనిమ్ము, పరిశుద్ధులైన వాణ్ణి పరిశుద్ధుడిగా ఉన్నేమో. ఏమండి, వాని క్రియ చొప్పున జీతము నా వద్ద ఉన్నది అన్నాడు. ప్రభువైన యేసు క్రీస్తు వారు రెండవ రాకడ ఇక ఆలస్యం లేదండి, త్వరగా జరగనై ఉన్నది. ఇకెందుకు ఆలస్యం? మారండి, మార్పు చెందండి, మారు మనసు పొందండి. ప్రభువు వారు రాక ఇక సమీపంగా ఉన్నది. కరుణాకరు సుగుణ, రాధా మనోహర దాసు, లలిత కుమారు, మరి చిన్నదీరి స్వామి గారు, ఇంకా చాలా మంది పెద్దలు చాలా మంది ఉన్నారు. మీ అందరూ మార్పు కోసమే ఈనాడు సువార్త ప్రకటింపబడుతూ ఉన్నది. సభ్య సమాజంలో మనుషుల్ని నాశనం చేసే వాటికి పర్మిషన్ అవసరం లేదు. మనుషుల్ని బాగు చేసే వాటికి పర్మిషన్ అవసరమా? చెప్పండి ప్రియమైన నా సమాజమా. ఇకనైనా మారండి, మార్పు చెందండి. మీ కొరికే ఆయన జీతము ఉంచాడు. మీరు ఏ క్రియల్లో ఉన్నారో ఆ ఫలము తప్పక మీరు పొందుతారు. ప్రభువారు మీకు సహాయము చేయనుగాక. ప్రేమైన సంఘములో ఉన్న సంఘ బిడ్డలారా, మీ ప్రయాసకి, మీ కష్టానికి, మీ అవమానాలకి ప్రభువారే తన చేత మీకు జీతం ఇవ్వబోతున్నాడు. ఆ రోజు మీరు ఆ యొక్క అనుభవాన్ని, మీరు అనేక దూతల ఎదుటను, గొర్రె పిల్లల ఎదుటను ఆ బహుమానాలు మీకు ఇస్తూ ఉంటే, మిమ్మల్ని దూషించి మిమ్మల్ని రకరకాలుగా మాట్లాడిన ఆ మాటలన్నీ కూడా వారందరూ కూడా చూస్తారు. ఆ రోజున చూసి అయ్యో మేము ఇలాగ అనుకోలేదని రొమ్ములు కొట్టుకొని ప్రభువు చేత పాతాళానికి నెట్టబడతారు. ఎందుకో తెలుసా? ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 9వ వచనం 10వ వచనములో క్రీస్తు యేసు అస్తముల చేత పాతాళానికి నెట్టబడతారట. ఎందుకో తెలుసా? మనం చెప్పినప్పుడు పర్మిషన్ అడిగారుగా, సువార్త ప్రకటిస్తూ ఉంటే పర్మిషన్ ఉందా అని అడిగారుగా. వారందరూ కూడా రేపు అగ్ని గుండానికి నెట్టబడతారు.